పోస్టులు అంటే మేము ఏమైపోవాలి సార్? మేము ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడగాలి? మా పరిస్థితి ఏంటి? మా పేరెంట్స్ చాలా మ్యారీడ్ వన్స్ అయితే హస్బెండ్ సపోర్ట్ చేసి ముందుకిచ్చి పంపించారు. ఇప్పుడు పిల్లలతో ఉన్న మా గిరిజనల్ పోస్టులు మాకు లేకుండా ఎదుగుదాం, ఏదైనా సాధిద్దామని చెప్పేసి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్క నిరుద్యోగుడు ఇప్పుడున్న ఈ డిఎస్సిలోని కేటాయించిన 21 పోస్టులకి రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేసి ఉంటే గిరిజనులు ఆందోళన చేయాల్సిన అవసరం వచ్చేది కాదు, పోట్లాడే అవసరం వచ్చేది కాదు. ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం. ఉపాధ్యాయ పోస్టుల్లో 100% రిజర్వేషన్ అమలు చేయాలని, ఆదివాసీలకు 100% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఏజెన్సీ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ డిఎస్సి అభ్యర్థులు 48 గంటల ఆదివాసీల మహాధర్నా చేపట్టారు. పాడేరు ఐటీడీఏ ఎదుట ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ నిరుద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఉపాధ్యాయ రిజర్వేషన్ పునరుద్ధరణ చేయాలని, చంద్రబాబు ఇచ్చిన హామీ అమలు చేసి ఆదివాసీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు ఉద్యోగ రిజర్వేషన్ ఇవ్వాలి, రిజర్వేషన్ ఇవ్వాలి. ఆదివాసీ ప్రాంతాల్లో 100% ఉద్యోగ నియామక. చిన్నారి సార్, నేను చింతపల్లి నుంచి వచ్చాను. సో ఐఎమ్ ఆల్సో డిఎస్సి ఎస్పైరెంట్స్ సార్. మా గిరిజన ప్రాంతంలో గత ఎలక్షన్ ముందు రెస్పెక్టబుల్ అయిన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగాలు జీవో3 తీసుకొచ్చి 100% ఉద్యోగాలు గిరిజనులకు ఇస్తామని. సార్, ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం మీద మాకు చాలా నమ్మకం ఉంది, మాకు మళ్ళీ చేస్తారని. ఎలక్షన్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాకు గిరిజనులకు రిజర్వేషన్ అంటూ ఏమీ లేదు సార్. సో ఈ ఉన్న 320 పోస్టులోని 21 పోస్ట్ అంటే చాలా బాధాకరం. ఎందుకంటే మేము చాలా కష్టపడి వెనుకబడిన కులాలలో నుంచి వచ్చాం సార్. గిరిజనులు అంటే మేము చాలా బ్యాక్గ్రౌండ్ లేకుండా చదివి కష్టపడి ఇంతవరకు వచ్చాము. ఇప్పుడు మాకు ఇది జీవో3 అనేది మా బ్లడ్ లో ప్రతి ఒక్క పౌరుడికి ఉన్నది సార్. మేము చాలా కోల్పోతాం ఈ 100% రిజర్వేషన్ అనేది మాకు కల్పించకపోతే. సో మెగా డిఎస్సి అనేది మా 100% రిజర్వేషన్ కల్పించి ఇప్పుడున్న ఈ డిఎస్ఎల్ లోనే మా పోస్టులు మినహాయించాలి. సో మేము ప్రతి ఒక్కరు ఇక్కడ చాలా మంది ఏజ్ 38 ఏజ్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఇప్పుడు మాకు ఈ డిఎస్ అనేది కోల్పోతే మాకంటూ మళ్ళీ వేరే డిఎస్ ఉండదు. సో మాకు గిరిజన ప్రాంతంలో మాకు ఉన్న ఈ పోస్టులు మాకే వర్తింప చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఈ ప్రభుత్వం మీద మాకు చాలా నమ్మకం ఉంది, మాకు చేస్తుందని. సో మాకు ఆల్రెడీ పాజిటివ్నెస్ ఆయన చెప్పారు. మేమంతా ఇప్పుడు దానికోసం ఎదురు చూస్తున్నాం సార్. మా జీవో3 అనేది మా 100% ఈ మెగా డిఎస్ లోనే మాకు కల్పించాలని మేము కోరుకుంటున్నాం సార్. సార్, చాలా చాలా అప్పుల పాలై కోచింగ్ వెళ్ళి చదువుకొని వచ్చాం సార్. చాలా మెరిట్ అందరికి 50+ లో ఉన్నాము. ఇప్పుడు 21 పోస్టులు అంటే మేము ఏమైపోవాలి సార్? మేము ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడగాలి? మా పరిస్థితి ఏంటి? మా పేరెంట్స్ చాలా మ్యారీడ్ వన్స్ అయితే హస్బెండ్ సపోర్ట్ చేసి ముందుకిచ్చి పంపించారు. ఇప్పుడు పిల్లలతో ఉన్న మా గిరిజనల్ పోస్టులు మాకు లేకుండా వేరే వాళ్ళకి పోతుందంటే చాలా బాధ అనిపిస్తుంది. మేము ఏమైపోవాలి? గిరిజనలు 11-11 డిస్ట్రిక్ట్స్ నుంచి ఉన్నాం చాలా మంది సార్. ఇక్కడ డిఈడి బీఈడి చాలా మంది బీఈడి చేసిన వాళ్ళు ఎగ్జిట్కి అవకాశం ఉందంటే ఎగ్జిట్ చేసాం సార్. పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ మాకు ఏ అవకాశం లేవు సార్. రీసెంట్ గా ఇక్కడ మేము ఈ డిఎస్సి పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ డిగ్రీ అయిన వాళ్ళం కూడా సార్ ఓఎస్సీ సబార్డినేట్ పోస్టులు పెట్టుకున్నాము హెల్త్ డిపార్ట్మెంట్ కి. సో అందులో కూడా మాకు కనీసము మా గిరిజనులకు అంటూ ఏ అవకాశం లేదు సార్. అక్కడ ఉన్న 30 పోస్టులు అంటే 4 పోస్టులు సార్. మేము ఏ అన్యాయం చేసాం సార్ గిరిజనులము? మేము అడిగేది అదే గవర్నమెంట్ కి సార్. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తాం, ఇప్పుడున్న 100% ఇప్పుడున్న పోస్టులు మమ్మల్ని కల్పించాలి, మమ్మల్ని న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. సార్, చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు మీ మీద చాలా నమ్మకం ఉంది సార్. మా గిరిజనులు అంటే మీ మీద చాలా నమ్మకం, మీరు చేస్తారని. సో ఈ 100% మాకు ఈ పోస్టులు అనేది మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకి 100% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటన చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ప్రకటన పట్ల గిరిజనుల్లో చాలా విశ్వాసం నమ్మకంతో చాలా మంది ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి గారి ప్రకటన రోజు రోజుకి కాలం గడుస్తున్న కొద్దీ ఈరోజు క్షీణిస్తున్న పరిస్థితున్నట్టు మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మెగా డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహణ అయిపోయింది, రేపు మాపు రిజల్ట్ రాబోతుంది. ఈ మెగా డిఎస్సిలో స్థానిక గిరిజనులకి కేవలం
6% రిజర్వేషన్ ప్రకారంగా పోస్టులు చూసుకున్నప్పుడు ఈ అల్లూరు జిల్లాలో మొత్తం కలిపితే 24 పోస్టులు వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి అల్లూరు జిల్లాకి సుమారు 600 పోస్టులు పైబడి రిక్రూట్మెంట్ అవుతుంటే కేవలం కొన్ని పోస్టులు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హామీని అమలు చేస్తూ 100% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మెగా డిఎస్లో పేర్కొన్న టీచర్ పోస్టులు ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించింది భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో టీఎస్సీ ఏర్పాటు చేసింది. ఆ టీఎస్సీ కూడా ఈ రోజు వరకు ఒక్క సమావేశం నిర్వహించి గిరిజనులకు అనుకూలమైన నిర్ణయం కూడా ఈ రోజు వరకు చేయకపోవడం చాలా దారుణమైంది. ఇటీవల కాలంలో ప్రభుత్వం 100% రిజర్వేషన్ పై వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్టు ప్రకటన కూడా చేస్తున్నారు. ఈ వర్క్ షాప్ లో కేవలం రిజర్వేషన్ మీకు ఎలాగ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలనే పద్ధతిలో మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పటికే రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేసి ఉంటే గిరిజనులు ఆందోళన చేయాల్సిన అవసరం వచ్చేది కాదు, పోట్లాడే అవసరం వచ్చేది కాదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పి మేము డిఎస్సి సాధన కమిటీ తరపు నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికి నమస్కారం. నా పేరు సత్యనారాయణ. నేను అల్లూరు సీతారామ జిల్లాలోని నిరుద్యోగ సంఘానికి ప్రెసిడెంట్గా చేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు మేము ముఖ్యంగా ఈ ధర్నాకి చేయడానికి ఉద్దేశం ఏమిటంటే 2025 డిఎస్సిలోని కేటాయించిన ఆశ్రమ స్కూల్స్ అలాగే ట్రైబుల్లోని కేటాయించిన ప్రతి ఒక్క పోస్టు మా గిరిజనుడికి చెందాల్సింది పోయి, కానీ ఇప్పుడు జీవో నెంబర్ 3 లేకపోవడం వల్ల చాలా లాస్లో విద్యార్థులు అందరూ ఉన్నారు. ఇప్పుడు కనీస ఉపాధి లేని ఈ ఏజెన్సీ ప్రాంతంలోని కనీసం ఉన్న ఉపాధిని కూడా లేకుండా పోతుంది. ఎంతోమంది నిరుద్యోగులు ఎన్నో ఆశలతో 6 సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతూ వారి అవకాశం కోసం ఎదురు చూస్తున్నా ఈ ఉన్న అవకాశానికి తగినన్ని పోస్టులు లేక చాలా ఇబ్బందిగా పడాల్సి వస్తుంది. ఇక్కడున్న గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఈ పరిసర ప్రాంతాల్లో చదువుకోవడానికి కానీ అవన్నిటికీ అంత అనుకూలంగా లేదు. అలాంటి పరిస్థితిలో ఎంతో కొంత ఎదుగుదాం, ఏదైనా సాధిద్దామని చెప్పేసి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్క నిరుద్యోగుడు ఇప్పుడున్న ఈ డిఎస్సిలోని కేటాయించిన 21 పోస్టులకి దేన్ని సాధించగలమా లేదా అనే అపనమ్మకంతో ఉండాల్సి వస్తుంది. దానికి ఇప్పుడు ఈ జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయం చేసి మా ఈ డిఎస్సిలోని గిరిజన ఆశ్రమ స్కూల్స్లోని కేటాయించిన 335 పోస్టులు ఈ గిరిజనుల చేత భర్తీ చేసి ఈ గిరిజన ప్రాంతాల్లోని నిరుద్యోగులకి ఒక ఆధారం చూపిస్తారని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడుకి మేము విన్నవించుకుంటున్నాం. మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు స్థానిక నిరుద్యోగులు మాత్రమే ఈ పోస్టులు ఇస్తామని చెప్పేసి మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది. మీరు మాకు ఇచ్చిన మాట ప్రకారం మాకు రావాల్సిన ఉద్యోగాలను, మాకు రావాల్సిన హక్కులను, మాకు జీవనాడిగా ఉన్న జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయ జీవోను తీసుకువచ్చి మా గిరిజనులకు వీరంతా మేలు చేయగలరని కోరి ప్రార్థిస్తున్నాం.